హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో హెల్తీగా, టేస్టీగా ఒక సూప్ రెసిపీని చూపిస్తాను. దీన్ని చేయడం చాలా సింపుల్ అండ్ చాలా హెల్తీ కూడా ఇది. దీనికోసం ముందుగా తోటకూర కాడలు కావాలి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న తోటకూర కాడలు యూజ్ చేస్తున్నా. దీనికి లేత తోటకూర కాడలే కావాలి. ఇవి ఇంత లావుగా కనిపించినా చాలా లేతగా ఉన్నాయి. అందుకే పై కాడలు మాత్రమే తీసుకున్నాను. మీకు ఇలా లేత కాడలు దొరకకపోతే మనం బయట మార్కెట్‌లో తీసుకున్నప్పుడు కాడలు యూజువల్లీ ఆకు తీసేసి కాడలు పాడేస్తాం కదా! ఆ కాడలనైనా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా తీసుకున్న తోటకూర కాడలు, అలాగే ఒక 2 టొమాటోలు, ఒక 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని విజిల్ కుక్కర్‌లోకి వేసుకుంటున్నాను. దీంతో పాటు ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 10 మిరియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని, దీంతో పాటు ఒక స్పూన్ పెసరపప్పు, అలాగే ఒక స్పూన్ ఎర్ర కందిపప్పు ఒక 2 అవర్స్ బ్యాకే నానబెట్టాను. దాన్ని కూడా బాగా వాష్ చేసేసి అది కూడా యాడ్ చేసుకొని, కావాల్సినన్ని వాటర్ పోసుకొని, కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఎంత మెత్తగా ఉడికితే అంత బావుంటుంది సూప్ కన్సిస్టెన్సీ. అందుకే 4-5 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. తోటకూర కాడలనే కాదండి, ఆనపకాయతో అయినా, లేదంటే మునక్కాడతో అయినా ఇదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. దీంట్లోంచి ఫస్ట్ వాటర్‌ని తీసేద్దాం. వాటర్‌నంతా వేరే గిన్నెలోకి తీసుకొని, ఈ మిగతా తోటకూర కాడలు, ఈ పప్పు ఇదంతా ఉంది కదా! దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా చేసుకోవాలి. మళ్ళీ అదే కుక్కర్ గిన్నెలోకి స్ట్రెయినర్ పెట్టేసి, ఈ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా! దాన్ని యాడ్ చేసేసి బాగా స్పూన్‌తో ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే నార్మల్‌గా డైరెక్ట్‌గా కూడా వేసేసుకోవచ్చు. మా పాప తాగదు అని ఇలా స్ట్రెయిన్ చేస్తున్నాను. దీంతో పాటు మనం ఇందాక తీసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఏమీ లేకుండా ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం వాటర్, మీకు కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. ఒక 4-5 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మరిగించుకోవాలి. మరిగించుకుంటే హెల్తీగా సూప్ రెడీ అయిపోతుంది. మనం సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కదా! ఒక్కసారి చూసుకొని కావాలి అనిపిస్తే యాడ్ చేసుకోండి. అంతేనండి, హెల్తీగా తోటకూర కాడలతో సూప్ రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. మీకు హెల్ప్ అవుతుంది అన్న వాళ్ళకి ఈ రెసిపీని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.